ధనవర్షం కురిపించే మొక్క ఇదే. ఎక్కడ కనిపించినా వదలకండి, కోట్లు వస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఎన్నో మొక్కలు, చెట్లు కేవలం వాటి పర్యావరణ ప్రయోజనాలకే కాక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు తాంత్రిక శక్తులను కూడా కలిగి ఉంటాయి. అలాంటి కోవకు చెందినదే చాలామందికి తెలియని పరిక చెట్టు. దీనిని సాధారణంగా రోడ్ల పక్కన, పొలాల గట్ల వెంబడి పెరిగే ఒక ముళ్ళ పొదగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ప్రాచీన గ్రంథాలు మరియు అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పేదాని ప్రకారం ఈ మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దీనిని సరైన పద్ధతిలో పూర్తి నమ్మకంతో ఉపయోగించుకుంటే మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని తరిమికొట్టి ధన ప్రవాహానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది కేవలం మాట కాదు, ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ముఖ్యంగా చలికాలంలో విరివిరిగా లభించే ఈ మొక్క యొక్క శక్తిని తెలుసుకుని దానిని ఆచరణలో పెడితే కోటీశ్వర్లు కావటం కూడా అసాధ్యం కాదు. ఈ మొక్క మీ దరిద్రాన్ని ప్రారద్రోలి మీ ఇంటిని సిరి సంపదలతో నింపే ఒక అద్భుత తాళం చెవి లాంటిది. మరి ఇంతకీ ఈ పరిక మొక్కతో ఏం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది, మీ ధన సమస్యలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే ఈ చెట్టును పరిక కాయల చెట్టు అని, పరిక కంప అని, పరిక అని అంటారు. ఈ చెట్టు పండ్లను పరిక కాయలు అని పిలుస్తారు. ఈ చెట్టును ఆంగ్లంలో జాకల్ జుజుబీ, వైల్డ్ జుజుబీ అని కూడా అంటారు. ఈ చెట్టు ముళ్ళతో నిండి ఉంటుంది. దీని కాయలు బఠానీల కన్నా చిన్నవిగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో మరియు బాగా పండినప్పుడు నలుపు రంగులో ఉంటాయి. బాగా పండిన పండ్లు పుల్లగా మరియు తీయగా ఉంటాయి. ఈ పండ్లు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. పొలాల గట్ల వెంబడి మరియు రోడ్ల పక్కన సహజంగా పెరుగుతాయి. పల్లెటూర్లలో వీటిని చాలా ఇష్టంగా తింటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే ఈ పరికకాయల చెట్టు మన దరిద్రాన్ని కూడా తొలగించగలదు, మనల్ని గొప్ప ధనవంతులుగా మార్చగలదు. ఈ పరిక చెట్టుతో మన ఆర్థిక కష్టాలను తొలగించుకోవడానికి మరియు అపారమైన సంపదను ఆకర్షించడానికి రెండు ముఖ్యమైన శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. మొదటిది మన కష్టాలను, పాపాలను ప్రక్షాళన చేయడానికి, రెండవది ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలను పూర్తి శ్రద్ధాభక్తులతో, సంపూర్ణ విశ్వాసంతో ఆచరిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మొదటి పరిహారం పరిక పండ్లతో చేయాలి. ఈ పరిహారం మీ జీవితంలోని అడ్డంకులను, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఒక ప్రథమ సోపానం లాంటిది. ముందుగా మీకు సమీపంలో ఉన్న పరిక చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టుకు మనసులోనే నమస్కరించుకుని మీ కష్టాలను తీర్చమని వేడుకుంటూ కొన్ని పండ్లను భక్తితో స్వీకరించాలి. ఈ పండ్లు పచ్చిగా ఉన్నా, దోరగా ఉన్నా లేదా పూర్తిగా పండి నల్లగా ఉన్నా పర్వాలేదు. వాటిని ఇంటికి తీసుకుని వచ్చి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి మీ పూజామందిరంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు ఒక పళ్ళెంలో ఉంచాలి. ఆ తల్లి ముందు ఒక దీపం వెలిగించి ఆ పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఆ సమయంలో మీ మనసులోని బాధనంతా ఆ తల్లి పాదాల వద్ద ఉంచి, అమ్మా జగన్మాత, నా అప్పుల బాధలు తీర్చు, నా కుటుంబ కష్టాలను తొలగించు, మా ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని ప్రారద్రోలి మాకు ఒక మంచి మార్గాన్ని చూపించి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ కన్నీళ్లతో ఆ తల్లి పాదాలను కడుగుతున్నట్లుగా భావించి పూర్తి ఆత్మ సమర్పణతో వేడుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యంగా పెట్టిన పండ్లను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. ఆ ప్రసాదాన్ని తీసుకుని మీ చుట్టుప్రక్కల ఉన్న ముగ్గురు నిరుపేదలకు, అంటే నిజంగా ఆకలితో అలమటిస్తున్న వారికి, కనీసం ఒక్క పూట భోజనం కూడా దొరకని స్థితిలో ఉన్న వారికి దానంగా ఇవ్వాలి. అంటే కేవలం ఈ పండ్లు ఒక్కటే కాకుండా కొంచెం ధనం కానీ, ఆహారం కానీ దానం చేయండి. కానీ ఈ పండ్లను మాత్రం ఖచ్చితంగా తినమని చెప్పండి. ఈ దానం చేసేటప్పుడు ఇది నా కష్టాలను తొలగించడానికి చేస్తున్న దానం, దీనిని స్వీకరించండి అని చెప్పి ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నిస్వార్థమైన మనసుతో మీ కష్టంలో కూడా ఇతరులకు సహాయం చేయాలనే తలంపుతో ఈ దానం చేస్తారో ఆ క్షణమే మీ కర్మ ప్రక్షాళన మొదలవుతుంది. మీపై ఉన్న
ఆర్థిక పీడ, అప్పుల భారం నెమ్మదిగా తొలగిపోవటం గమనిస్తారు. ఇది ఒక శక్తివంతమైన కర్మయోగం. దీని ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. ఇక రెండవ పరిహారం, ధనాన్ని మీ ఇంటికి సంబంధించి నిరంతర ధన ప్రవాహాన్ని సృష్టించే అత్యంత శక్తివంతమైన తాంత్రిక ప్రక్రియ. దీనికోసం మనకు కావలసినవి పరిక చెట్టు ఆకులు, ఒక కొత్త ఎర్రటి వస్త్రం, కొద్దిగా పచ్చకర్పూరం మరియు 2 తెల్లటి గవ్వలు. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేయటం అత్యంత శ్రేష్టం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి పరిక చెట్టు వద్దకు వెళ్ళాలి. ఆ చెట్టుకు నమస్కరించి, తల్లి, నీ నీడలో ఉన్న దివ్య శక్తిని నాకు ప్రసాదించి నా ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి నీ ఆకులను ప్రసాదించు అని వేడుకుని కొన్ని ఆకులను తీసుకుని ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు ఒక అరచేతి వెడల్పు ఉన్న కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి. తాంత్రిక శాస్త్రంలో ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తికి, ఆకర్షణకు మరియు శుభానికి ప్రతీక. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఎరుపు రంగును ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ ఎర్రటి వస్త్రం మధ్యలో మీరు తెచ్చిన పరిక ఆకులను ఉంచాలి. ఆ ఆకులపై చిటికెడు పచ్చకర్పూరం పొడిని చల్లాలి. సాధారణ కర్పూరం ప్రతికూల శక్తులను తొలగిస్తే పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుందని నమ్మకం. దాని సువాసన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది కనుక కర్పూరం వేసి ఆ తర్వాత 2 తెల్లటి మచ్చలు లేని గవ్వలను ఆ ఆకులపై ఉంచాలి. గవ్వలు సముద్రుని నుండి లభిస్తాయి. లక్ష్మీదేవి కూడా సముద్రుని పుత్రికే కాబట్టి గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, ధనానికి ప్రతీకగా భావిస్తారు. పూర్వకాలంలో గవ్వలను నాణేలుగా కూడా వాడేవారు. అందుకే ధన ఆకర్షణ పరిహారాల్లో గవ్వలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆ వస్త్రంలోని పరిక ఆకులు, కర్పూరము, గవ్వలు బయటకు రాకుండా గట్టిగా ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటను కట్టేటప్పుడు లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ లేదా మీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఇలా తయారు చేసిన ఈ శక్తివంతమైన మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే గుమ్మానికి సరిగ్గా మధ్యలో పైభాగంలో కట్టాలి. ఇది మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా, ఒక ధనాకర్షణ యంత్రంలా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే ప్రతికూల శక్తులను, దరిద్ర దేవతను గుమ్మం బయటే ఆపేవేసి కేవలం లక్ష్మీదేవిని, సిరి సంపదలను, శుభాలను మాత్రమే లోనికి ఆహ్వానిస్తుంది. ఈ మూట ఉన్న ఇంట్లో ధనానికి లోటు ఉండదు. రావలసిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి. అప్పులన్నీ అద్భుతంగా తీరిపోయి ఇల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో కలకలలాడుతూ ఉంటుంది. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ పరిక చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిక పండ్లు, చెట్టు బెరడు మరియు ఇతర భాగాలను సాంప్రదాయ వైద్యంలో ముఖ్యంగా చైనా, జపాన్, కొరియా మరియు భారతదేశంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ పండ్లల్లో విటమిన్ ఏ మరియు సి వంటివి పుష్కలంగా ఉంటాయి. తరచుగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను తింటే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ పండ్లను విత్తనాలతో సహా నలిపి తినటం వల్ల గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారటం వంటి దంత సమస్యలతో బాధపడే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తరచుగా తినేవారిలో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని, నరాల బలహీనత వంటి సమస్యలు కూడా దూరమవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. తలనొప్పితో బాధపడే వారికి ఇవి సహజ నివారణగా పనిచేస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ పండ్లల్లో క్యాన్సర్ కణాలతో పోరాడే గుణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక పరిక చెట్టు ఆకుల విషయానికి వస్తే ఇవి చర్మ వ్యాధులకు రామబాణంలా పనిచేస్తాయి. గాయాలు, పుండ్లు అయినప్పుడు ఈ ఆకులను దంచి మెత్తని ముద్దగా చేసి గాయంపై కట్టు కడితే అవి త్వరగా మానిపోతాయి. అంతేకాదు ఈ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మివేస్తే నోటి దుర్వాసన పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఒక అద్భుతమైన సహజ మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఈ చెట్టు యొక్క బెరడు కూడా తక్కువేమీ కాదు. పరిక చెట్టు బెరడును ఎండబెట్టి పొడిగా చేసుకొని దానిని స్నానం చేసేటప్పుడు వంటికి రుద్దుకుంటే అది ఒక సహజమైన స్క్రబ్బర్లా పనిచేసి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఈ బెరడును నీటిలో వేసి మరిగించి కషాయం వేసుకొని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. గొంతు నొప్పి నివారణకు కూడా ఈ బెరడును ఉపయోగిస్తారు.
ఈ విధంగా పరిక చెట్టులోని ప్రతి భాగం మనకు ఏదో ఒక విధంగా ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు ఈ మొక్క కనిపించినప్పుడు దానిని కేవలం ఒక ముళ్ళ కంపగా కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక దివ్య ఔషధంగా భావించి దాని ప్రయోజనాలను పొందండి. మన చుట్టూ ఉన్న ప్రతి మొక్కలోనూ ప్రాణం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. దానిని మనం గుర్తించి గౌరవించి సరైన పద్ధతిలో ఉపయోగిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. పరిగ చెట్టును నిర్లక్ష్యం చేయకుండా దానిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి ఈ చిన్న పరిహారాలను పాటించి పూర్తి నమ్మకంతో శ్రద్ధతో ఆచరించి చూడండి. మీ జీవితం అద్భుతంగా మారిపోవడాన్ని, మీ ఇంట ధనవర్షం కురవడాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు. కోట్లు సంపాదించడం అనేది కేవలం ఒక కలగా మిగిలిపోదు. అది మీ నిజ జీవితంలో ఒక భాగమవుతుంది. ప్రకృతిని నమ్మండి, దైవాన్ని ప్రార్థించండి, నిస్వార్థంగా ఉండండి. ఈ పరిహారాలను ఆచరించండి. మీ జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను, అంతులేని ఆనందాన్ని పొందండి. అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే 3 కలలు ఇవే. 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. ఈ 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. కొన్ని కలలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుకురావు, కానీ కొన్ని బాగా గుర్తుంటాయి. స్వప్నశాస్త్రంలో ప్రతి కల గురించి వివరంగా చెప్పబడింది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం అతి సాధారణమే. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా పాడు చేసి లంకా దహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి కలల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ పురాణంలో వివరించారు. రాత్రి మొదటి జాములో కలవస్తే 1 ఏడాది కాలం లోపల అది జరుగుతుందని, రెండో జాములో కలవస్తే 6 నెలల లోపున, మూడో జాములో కలవస్తే 3 నెలల లోపున, 4వ జాములో కలవస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది. సూర్యోదయ సమయంలో కలవస్తే అది 10 రోజుల లోపే జరుగుతుందని అంటారు. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. అయితే ఈ 3 స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు. శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది. సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి. సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు. భృగువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు.
తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన శ్రీలక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం, అనగా లక్ష్మి సంపద ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు, కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద అధీనంలో ఉండకూడదు. సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా, అహంకారము చూసినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు. మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కలలో మొదటి కల ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం. అవును, కలలో లక్ష్మీదేవి కనిపించి మీతో మాట్లాడినా, లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించినా, లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది. ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది. ఈ ప్రకారం చూసుకున్న కలలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభశకునమే, శుభ సంకేతమే. లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కల. ఇక రెండవ కల ఏమిటంటే జలం కనిపించటం. కలలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించినా, లేదా నదులు కనిపించినా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. ఇలా జల సంబంధమైన కలలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం. జలం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి జలం కలలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది. కనుక ఇలాంటి కలలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇక మూడవ కల ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం. కలలో ఎర్రటి గులాబీలు కానీ, తామర పువ్వు కానీ, దానిమ్మ పండ్లు కానీ, ఇలా ఎర్రటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కలలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా, లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కల వచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 3 కలల్లో ఏ ఒక్క కల వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కోటీశ్వర్లుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి కలల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను మనం అవగతం చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం. కాబట్టి ఈ 3 కలలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి. Thank you for watching our video. Please do subscribe and like the video.